దివి నుండి దిగిరావయ్యా, దివి నుండి దిగిరావయ్యా, చేరి పిల్లచోచుంటి వయ్యా, దివి నుండి దిగిరావయ్యా, దివి నుండి దిగిరావయ్యా. అభిషేకంలో గావించినాము, యేసయ్యా పేర ప్రార్థించినాము. తైలాభిషేకంలో గావించినాము, యేసయ్యా పేర ప్రార్థించినాము. పరమ విజ్ఞాపనలో మము మరువాకయ్యా, యేసయ్యా కుడి పార్శ్వం దాసీనుడవయ్యా. పరమ విజ్ఞాపనలో మము మరువాకయ్యా, యేసయ్యా కుడి పార్శ్వం దాసీనుడవయ్యా. పరమరాజును వేడి పరమయ్యవయ్యా, పరమరాజును వేడి వయ్యా, చేరి పిల్లచోచుంటి వయ్యా, నుండి దిగిరావయ్యా, నుండి దిగిరావయ్యా. స్తోత్రం. మిషను సేవ ఆగిపోలేదు, అభివృద్ధి చెందుటకు యేసయ్యే తోడు. బైబిలు మిషను సేవ ఆగిపోలేదు, అభివృద్ధి చెందుటకు యేసయ్యే తోడు. జయసూత్రమును మాకు నేర్పించినావు, అపజయమే మాయందు అగుపించలేదు. జయసూత్రమును మాకు నేర్పించినావు, అపజయమే మాయందు అగుపించలేదు. జయబేరి మాయందు భోగించవయ్యా, జయబేరి మాయందు భోగించవయ్యా, చేరి పిల్లచోచుంటి వయ్యా, దివి నుండి దిగిరావయ్యా, దివి నుండి దిగిరావయ్యా, చేరి పిల్లచోచుంటి వయ్యా, దివి నుండి దిగిరావయ్యా, దివి నుండి దిగిరావయ్యా, చేరి పిల్లచోచుంటి వయ్యా, దివి నుండి దిగిరావయ్యా, దివి నుండి దిగిరావయ్యా.
నిర్గమాకాండము 36వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞ గల ప్రతివాడును మందిరములలో 10 తెరలతో చేసెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథములో నుంచి మీ వాక్కును మేము చదువుకున్నాం, మీ పనిని మేము చదువుకున్నాం, మీ పనిని గురించి ధ్యానము చేయబోతూ ఉన్నాం, మీ ప్రణాళిక తెలుసుకోబోతూ ఉన్నాం. రండి దేవా, మా మధ్యకు రండి, మాతో ఉండండి, మమ్మలను బలపరచండి. చెప్పే నన్ను, వినే మీ బిడలకు, మీ భక్తులకు వినగలిగే చెవిని, నాకు మీ స్వరాన్ని దయచేసి మాతో మీరు మాట్లాడి మహిమను పొందుమని, ఆకాశ వాకండ్లను తెరిచి పట్టజాలని విస్తార దైవాశీర్వాదములను మా మధ్యకు మీరు కురమరింప చేయుమని యేసయ్య నామమున ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభు కృప మన ఎల్లరకు తోడయుండును గాక, ఆమేన్. దేవుని ప్రియ విశ్వాసులరా, స్వస్థతశాలలో ఉన్న వారలరా, దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తితో కూర్చున్న వారలరా, చదవబడిన లేఖన భాగములు ప్రత్యక్షపు గుడారాన్ని మనం చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. ఇశ్రాయేలీలైన వారు ఐగుప్తు దేశములో నుంచి పాలు తేనెలు ప్రవహించు దేశానికి తండ్రి అయిన దేవుని ద్వారా నడిపించబడుతున్న వారై ఉన్నారు. వారి ప్రయాణము 40 సంవత్సరాలు. వారు ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారు వెళుతూ ఉన్నారు. దేవుని విశ్వాసులరా, నడిపించేది మోషే అయినప్పటికీ కూడా, నాయకుడు మోషే అయినప్పటికీ కూడా, నడిపించేది దేవుడే. వారి అక్కరలు తీర్చేది దేవుడే. వారిని ఆశీర్వదించేది దేవుడే. వారి శ్రమలు తొలగించేది దేవుడే. వారికి ఆహారమునిచ్చేది దేవుడే. వారికి నీళ్లను ఇచ్చేది దేవుడే. ఆకాశములో నుంచి మన్నాను కురిపించేది దేవుడే. దేవుని విశ్వాసులరా, అతి గనుడైన దేవుణ్ణి ఆరాధించాలి. అతి గనుడైన తండ్రిని ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? అప్పట్లో మందిరాలు లేవు, అప్పుడు ఇలాగున శాలలు లేవు, అప్పుడులో దేవాలయాలు లేవు, గుడులు లేవు. ఎలా ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని విశ్వాసులరా, మందిరము చాలా ప్రధానమైనది.
ఏ మతము వారైనప్పటికీ కూడా వారికి తెలియవచ్చిన దైవములను ఆరాధించడానికి మందిరాలకు వెళుతూ ఉంటారు, గుడులకు వెళుతూ ఉంటారు. దేవుని విశ్వాసులరా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. పరిశుద్ధమైన అంతస్తు ఇళ్లలో లేని, గృహాలలో లేని, లోకములో లేని పరిశుద్ధమైన, అతి పరిశుద్ధమైన స్థితి అంతస్తు మందిరాలలో దేవుని జనాంగము మనుషులు వెతుకుతూ దేవుని విశ్వాసులరా మందిరములో, దేవాలయములో దేవుణ్ణి ఆరాధించే ప్రయత్నం. మరి ఇశ్రాయేలీయులేమో ఒక ప్రాంతము నుంచి ఇంకొక ప్రాంతానికి వెళుతున్నారు కాబట్టి వారు ఎలా ఆరాధించాలో వారికి తెలియక వారు దేవుని దర్శనమును బట్టి వారే ప్రత్యక్షపు గుడారము అనేది వారు ఏర్పాటు చేసుకున్న వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. గుడారము అంటే అది ఒక టెంపరరీ నివాసము. దేవుని విశ్వాసులరా ప్రత్యక్షపు గుడారము అంటే ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుని విశ్వాసులరా దేవుణ్ణి ఆరాధించే స్థలము. అది ఒక మందిరము వల్లే, అది ఒక దేవాలయము వల్లే ప్రత్యక్షపు గుడారాన్ని వారు ఏర్పాటు చేసుకుని అందులోనే దేవుణ్ణి ఆరాధించేవారు, అందులోనే దేవునికి ప్రార్థనలు చేసేవారు, పూజించేవారు. సమస్తమును కూడా ప్రత్యక్షపు గుడారములోనే. ఆ ప్రత్యక్షపు గుడారము ఎలా పడితే అలాగున కట్టబడలేదు. దేవుని విశ్వాసులరా దేవుడు చెప్పగా, దేవుడు సెలవీయగా, దేవుని బట్టియే, దేవుని అనుమతిని బట్టియే దేవుని విశ్వాసులరా ప్రత్యక్షపు గుడారాన్ని ఆనాటి కాలములో కట్టారు. ప్రత్యక్షపు గుడారములో దేవుని విశ్వాసులరా ముఖ్యముగా 3 భాగాలు మనం చూడగలము. ఒకటేమో ప్రాంగణము, రెండేమో పరిశుద్ధ స్థలము, మూడేమో అతి పరిశుద్ధ స్థలము. దేవుని విశ్వాసులరా ఆ కట్టడములోన ఉన్నదంతయు కూడా ప్రాంగణముగా ఎంచేవారు. ఆ ప్రాంగణములోన దేవుని విశ్వాసులరా ప్రత్యక్షపు గుడారాన్ని వారు ఏర్పాటు చేసుకునేవారు. ఆ ప్రత్యక్షపు గుడారములో దేవుని విశ్వాసులరా విశ్వాసులు ఉండే స్థలం, ఇశ్రాయేలీయులు ఉండే స్థలం, వారందరూ ప్రార్థనలు చేసే స్థలం, ఆ స్థలమంతటినీ కూడా ఏమనేవారు? పరిశుద్ధ స్థలం. అంటే మీరు కూర్చున్నది దానిని పరిశుద్ధ స్థలం. దేవుని విశ్వాసులరా ఆఖరిగా మూడవదిగా ప్రధానమైనది అతి పరిశుద్ధ స్థలం. దేవుడు ఉండే స్థలం, మందసము ఉండే స్థలము, కరుణాపీఠము ఉండే స్థలము. దేవుని విశ్వాసులరా ఆ మందసముపై దేవుడు ఉంటాడు. దేవుని విశ్వాసులరా దానినే అతి పరిశుద్ధ స్థలం అన్నారు. అది కూడా ఒక యాజకుడికి, ప్రధాన యాజకుడికి మాత్రమే పర్మిషన్. ఎప్పుడు పడితే అప్పుడు ఆ ప్రధాన యాజకుడు కూడా ఆ అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళడానికి లేదు. దేవుని విశ్వాసులరా ఇలాగున ప్రాంగణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని దేవుని విశ్వాసులరా 3 భాగాలుగా ఆ ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు రూపొందించారు. అందులో కూడా దేవుని విశ్వాసులరా పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఈ రెండిట్లో కూడా చాలా ఉండేవి. అతి పరిశుద్ధ స్థలముకు వచ్చేసరికి మందసము ఉండేది, కరుణాపీఠము ఉండేది, ధూపవేదిక ఉండేది. దేవుని విశ్వాసులుగా కెరూబుల రూపములతో కూడిన ఆకారములు అక్కడ ఉండేవి. అతి పరిశుద్ధ స్థలములో దేవుడు ఉండేవాడు. ఈ అతి పరిశుద్ధ స్థలాన్ని డివైడ్ చేసేది ఏంటన్నమ్మా? అతి పరిశుద్ధ స్థలాన్ని
దేవుని ఇప్పుడు విశ్వాసులరా, పరిశుద్ధ స్థలాన్ని ఈనాడు చాలా మందిరాలలో రైలింగ్ తో డివైడ్ చేస్తున్నారు. ఈనాడు చాలా మందిరాలలో దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఒక ఎత్తు పెడుతున్నారు. కానీ ఆనాటి కాలంలో దేవుడే రైలింగ్ పెట్టమని గాని లేకపోతే ఎత్తు పెట్టమని గాని ఇలాంటి నియమ నిబంధనలు ఆనాటి కాలంలో లేవు. మరి ఎలా డివైడ్ చేసేవారంటే అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉండేది. దేవునికి స్తోత్రం. ఏముండేదండమ్మా? ఒక తెర. దేవాలయపు తెర ఉండేది. అది మనము దేవుని విశ్వాసులరా శిలువ కాలములో మనం చూడగలం. యేసయ్య చనిపోగానే దేవాలయంలో తెర ఏమైంది? నడి మధ్యకు చిరిగిపోయి. ప్రత్యక్షపు గుడారములో దేవుని విశ్వాసులరా అతి పరిశుద్ధ స్థలాన్ని రెండింటినీ వేరు చేసేది దేవాలయపు తెర. ఈ తెరను కూడా దేవుని విశ్వాసులరా ఎలా పడితే అలాగున కట్టమని దేవుడు చెప్పలేదు. అతి పరిశుద్ధ స్థలములో మందస్సం ఉండేది. ఆ మందసం ఎత్తు ఎంత ఉండాలో, దేంతో చేయాలో, ఏ ఉపకరణములు ఉండాలో, ఆ ఉపకరణములు దేంతో చేయాలో, దేవుని విశ్వాసులరా ఎంత ఎత్తు పెట్టాలో, ఎంత వైశాల్యము ఉండాలో ప్రతిదీ కూడా దేవుడు కొలతలు ఇచ్చి ఆయన మెజర్మెంట్స్ ఇచ్చి బెసలేలు అనే వ్యక్తితో దేవుని విశ్వాసులరా దేవుడు బెసలేలుతో దేవుని విశ్వాసులరా అతి పరిశుద్ధ స్థలాన్ని ఆయన ఏర్పాటు చేశారు. అలాగే దేవాలయపు తెర వచ్చేసరికి ఈ దేవాలయపు తెర కూడా దేవుని విశ్వాసులరా ఎలా పడితే అలాగున ఏర్పాటు చేసేయలేదు. దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. దేవుని విశ్వాసులరా దేవాలయపు తెర ఏర్పాటు చేయడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేవుడు ఏర్పాటు చేశారు. ఏంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? ఆ దేవాలయపు తెర ప్రత్యేకతలు ఏంటి అని మనం గమనించినట్లయితే నిర్గమాకాండము 36వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞగల ప్రతివాడును మందిరమును 10 తెరలతో 10 తెరలతో చేసెను. ఎన్ని తెరలతో అండమ్మా? 10 తెరలతో చేశాను. దేవుని విశ్వాసులరా మొదటి ప్రత్యేకత, మొదటి రూల్ ఏంటంటే దేవుడు పెట్టాడు ఈ దేవాలయపు తెరంట ఎలా పడితే అలా కాదు, ఎన్ని పడితే అన్ని తెరలు ఉపయోగించడం కాదు. ఎన్ని తెరలంట? అందరూ చెప్పాలి. ఎన్నమ్మా? 10 తెరలతో. ఇది మొదటి రూల్ అన్నారు ఆయన. రెండవదిగా గమనించినట్లయితే 36 దేవుని విశ్వాసులరా నిర్గమాకాండము 14వ వచనాన్ని చదువుకుందాం. మరియు మందిరము మీద గుడారముగా మేక వెంట్రుకలతో తెరను చేసెను. చాలండి. దేంతో చేశారంట? మేక వెంట్రుకలతో. దేవుని విశ్వాసులరా ఎలా పడితే అలాగున దేవుని విశ్వాసులరా ఈ దేవాలయపు తెర చెయ్యమనలేదు ఆయన. బెసలేలుతో ఇదిగో దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, ఇదిగో మేక వెంట్రుకలతో. అది రెండవ కండిషన్. మూడవ కండిషన్ ఏంటంటే 36, 35వ వచనాన్ని చదువుకుందాం. మరియు అతడు నీల ధూమ్ర రక్తవర్ణము గల అడ్డతెరను పేనిన సన్ననారతో. దేవుని విశ్వాసుల మూడవ ప్రత్యేకత ఏంటంటే 3 రంగులు కలిగినదై నీల, ధూమ్ర, రక్తవర్ణములు అంటే బ్లూ, పర్పుల్ అండ్ స్కార్లెట్ 3 రంగులతో దేవుని విశ్వాసులరా అనేక రంగులు ఉపయోగించమని అక్కడ చెప్పలేదు. దేవుని విశ్వాసులరా ఎన్ని రంగులు ఉంటాయి చెప్పండి? మొత్తం ఎన్ని రంగులు? ఇంద్రధనుసులు ఎన్ని రంగులు అండమ్మా? 7 రంగులు. ఇంద్రధనుసు ఎప్పుడు వచ్చింది చెప్పాలి? నిన్న ఇంద్రధనుసు వచ్చింది. ఓ పక్కనేమో భయంకరమైన ఎండ, ఓ ప్రక్కనేమో మబ్బులు, ఓ ప్రక్కనేమో వర్షం. వెంటనే ఇంద్రధనుసు వచ్చింది. నేను చూసి చాలా సంతోషపడ్డాను. బైబిలే గుర్తొచ్చింది. ఎందుకంటే దేవుడు ఒకసారి నోవాహు గారి కాలంలో
ఒక భయంకరమైన ప్రళయాన్ని ఆయన రప్పించాడు. ఆ ప్రళయానికి మనుష్యులందరూ, నోవాహు వాడలో ఉన్నవారు తప్ప మనుష్యులందరూ మునిగిపోయారు, నశించిపోయారు. దేవునికి బాధ వచ్చి, నేను ఎప్పుడు మరలా ఇంతటి వర్షాన్ని, ఇంతటి ప్రళయాన్ని నేను మరలా రప్పించను అనే దానికి సాదృశ్యముగా ఆకాశములో ఇంద్రధనుస్సునిచ్చాడు ఆయన. దేవుని ఇప్పుడు విశ్వాసులు అందుకనే వర్షము, మబ్బు, ఎండ ఈ మూడు కలిసినప్పుడు భయంకరమైన వాతావరణములు ఏర్పాటు పడినప్పుడు ఆకాశములో మనము ఇంద్రధనుస్సు చూడగలము. దేవుడిచ్చినవే ఆ 7 రంగులు. ఇక్కడ 3 రంగులు ఉపయోగించమన్నాడు ఆయన: నీల, ధూమ్ర, రక్తవర్ణాలు. బ్లూ, పర్పుల్ అండ్ స్కార్లెట్. దేవుడు 3 రంగులు ఉపయోగించమన్నాడు. ఇది 3వ దేవుని ఇప్పుడు విశ్వాసులరా రెగ్యులేషన్, రూల్. 4వది చూసినట్లయితే ఇంకా కిందకి చదవండి. పేనిన సన్న నారతో ఆ తెరను దేనితో చేశారంట? దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఫైన్ ట్విన్నెడ్ లైన్ లేక ఫైన్ ట్విన్నెడ్ లెనిన్, సన్నని నారతో దేవుని ఇప్పుడు విశ్వాసులరా అది 4వ ప్రత్యేకత. అలాగే ఈ పని అంతా ఏ పని అంటే 37వ వచనంలో ఉంటుంది, చదవండి. మరియు అతడు గుడారపు ద్వారము కొరకు ఆఖరిలో సన్నని నారతో బుట్ట బూట పనిన పనిగా అడ్డతెరను అడ్డతెరను చేశాను. చేసెను. ఏ పని? బూటా పనిగా. దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఇది 5వ ప్రత్యేకత. దేవుడే అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసి ఈ దేవాలయపు తెర ఎక్కడ పడితే అక్కడ లేక ఎలా పడితే అలా ఉపయోగించమని దేవుని ఇప్పుడు విశ్వాసులను చెప్పలేదు. కొన్ని ప్రత్యేకతలు, కొన్ని నియమాలు, కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్. మరి అన్ని రూల్స్ పెట్టాడు కదా ఆయన, అన్ని రెగ్యులేషన్స్, అన్ని ప్రత్యేకతలతో తయారు చేశాడు కదా. ఈరోజు చాలా మందిరాల్లో దేవుని ప్రియ విశ్వాసుల ఈ తెర కనబడుతుందా? కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు ఈ తెర? దేవాలయంలో ఉండవలసిన తెర ఈరోజు చాలా మందిరాల్లో ఎందుకు కనబడట్లేదు? చాలామంది చాలా రీజన్స్ చెప్తారు. దేవుని ప్రియ విశ్వాసులు, దేవుని సేవకుడుగా ఆత్మతో నిలవబడి నేను చెప్పే మాట ఏంటంటే, ఒకప్పుడు మందిరము అంటే ప్రత్యక్షపు గుడారం, ఒకప్పుడు దేవుణ్ణి ఆరాధించే స్థలం ఏంటంటే దేవాలయం. కానీ ఇప్పుడు మందిరం ఏంటంటే మన హృదయం. ఏంటండమ్మా? మన హృదయం. వాక్యాన్ని చదువుకుందాం. దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించుచున్నట్లుగాను. దేవునికి స్తోత్రం. ఎక్కడ నివసిస్తున్నాడు ఆయన? హృదయములో. అంటే ఇప్పుడు ఆలయం ఏమైపోయింది? మన హృదయమే. దేవుని ఇప్పుడు విశ్వాసులరా అదే ఎఫెసీ 2:21లో కూడా మనం చూడగలము. చదవండి. ప్రతి కట్టడమును ఆయన చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయము, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని ఇప్పుడు విశ్వాసులరా పాత నిబంధనలు ఎక్కడ చెప్పండి? ప్రత్యక్షపు గుడారము, దేవుణ్ణి ఆరాధించే స్థలము. క్రొత్త నిబంధనలు దేవుని ఇప్పుడు విశ్వాసులరా దేవుడు మరింత దగ్గరయ్యాడు. దేవాలయపు తెర నడి మధ్యకి ఏమయ్యింది? చిరిగిపోయింది. అంటే దేవుడు మీ దగ్గరకు, మీరు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇక అడ్డు లేకుండా చేసి ఆయన ఎక్కడికి వచ్చాడంటే ఇప్పుడు డైరెక్ట్గా మీ హృదయంలోకి వచ్చేసాడు. ఇప్పుడు హృదయంలో కూడా దేవుని ఇప్పుడు విశ్వాసులరా అయ్యగారు అన్నారు, ఇప్పుడు దేవాలయపు తెర వేయాలి అన్నారు అయ్యగారు. దేవునికి స్తోత్ర. దేవుని ఇప్పుడు విశ్వాసులరా దేవాలయపు తెర ఉండాలి మీ హృదయంలో.
దేవాలయపు తెర అంటే ఇదిగో ఈ తెర ఎలాగైతే కొన్ని ప్రత్యేకతలతో కట్టబడినదో, ఈరోజు మీ హృదయంలో ఉండే తెర కూడా, మీ హృదయంలో ఉండాల్సిన తెర కూడా, దేవుడు మీ హృదయంలో ఉండాలి అని అంటే, ఆయన నివాసం ఉండాలి అని అంటే, ఆయన దేవుని విశ్వాసులరా మీ హృదయములో ఆయన ఆరాధింపబడాలని అంటే, ఈరోజు మీ హృదయంలో కూడా ఈ తెర వంటి ప్రత్యేకతలు. ఇందాక ఎన్ని ప్రత్యేకతలు చూసాం? 5 ప్రత్యేకతలు. మొదటి ప్రత్యేకత ఏంటన్నమ్మా? దేవుని విశ్వాసులరా దేవాలయపు తెర, దేవుని విశ్వాసులరా అది ఒకటిగా కాదు కానీ 10 తెరలతో చేయబడినది. ఈ ప్రత్యేకత ఈరోజు మీ హృదయంలో ఉండాలి. రెండవదిగా మేక వెంట్రుకలతో చేయబడినది. మీ హృదయము కూడా అట్టి ప్రత్యేకతను కలిగినదై ఉండాలి. మూడవదిగా 3 రంగులతో నీల, ధూమ్ర, రక్తవర్ణములతో చేయబడినది. మీ హృదయములో కూడా ఈ ప్రత్యేకత ఉండాలి. నాలుగవదిగా సన్నని నారతో చేయబడినది. ఈరోజు మీ హృదయం అనే దేవాలయములో దేవుని విశ్వాసులరా ఈ ప్రత్యేకత, ఫైన్ ట్విన్నెడ్ లెనిన్, సన్నని నార. ఐదవదిగా మూటా పనిగా ఎంచబడినది. దేవుని విశ్వాసులరా అదే ప్రత్యేకత. ఏంటి ఈ ప్రత్యేకతలకు సాదృశ్యముగా ఉన్నది? అసలు దేవుడు ఎందుకు ఈ ప్రత్యేకతలు దేవాలయపు తెరలో పెట్టాడు ఆయన? నేను సమయమును బట్టి దేవుని విశ్వాసులరా త్వరగా నేను చూపించి నేను ముగిస్తాను. మొదటి ప్రత్యేకత ఏంటన్నమ్మా? అందరూ చెప్పాలి. ఎన్ని తెరలతో? 10 తెరలతో చేయబడినది. 10 తెరలు దేనికి సాదృశ్యముగా ఉన్నాయనంటే దేవుని 10 ఆజ్ఞలకు సాదృశ్యముగా ఉన్నాయి. చెప్పకూడదా? దేనికండమ్మా? అందరూ చెప్పాలి. ఈ 10 తెరలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? 10 ఆజ్ఞలకు. దేవుని విశ్వాసులరా అంటే ఇప్పుడు మీ హృదయంలో ఏముండాలి? మీ హృదయంలో దేవుని విశ్వాసులరా దేవుడు ఉండాలంటే మీ హృదయంలో తెరగా ఏముండాలి? 10 ఆజ్ఞలు ఉండాలి. దేవుని విశ్వాసులరా దేవుని నిబంధన ఉండాలి, దేవుని కట్టడం ఉండాలి, దేవుని విశ్వాసులరా ఆజ్ఞలు మీ హృదయంలో ఉండాలి. ఈరోజు చాలా మంది దేవుని విశ్వాసులరా నిబంధనలు హృదయంలో పెట్టుకోలేరు, దేవుని ఆజ్ఞలు హృదయంలో దాచుకోలేరు. దేవుని విశ్వాసులరా ఇక దేవుడు మన హృదయంలో ఏముంటాడండి? 10 ఆజ్ఞలు. ఈరోజు చాలా మందికి 10 ఆజ్ఞలు అంటే ఏంటో కూడా తెలియదు. అసలు 10 ఆజ్ఞలు ఏంటో కూడా తెలియదు. దేవుని విశ్వాసులరా చాలా మంది 10 ఆజ్ఞలు మర్చిపోయారు, 10 ఆజ్ఞలు గుర్తులేవు. 10 ఆజ్ఞలు దేవుని విశ్వాసులరా ఈరోజు అవి మన హృదయంలో ఉండాలి. 10 తెరలతో కట్టబడ్డాది మందిరము అంటే విశ్వాసులు ఆ 10 ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకోవాలి. మోషే కొండపైకి వెళ్ళినప్పుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు తన స్వహస్తములతో ఆయన చేతితో రాసిన వ్రాత ఏంటి చెప్పండి? 10 ఆజ్ఞలు. నా చేతితో రాసింది కాదు, మీ చేతితో రాసింది కాదు. దేవుని విశ్వాసులరా దేవుని మాట నేను వినాలండి, లేకపోతే దేవునిది ఏదైనా నేను వినాలండి, చూడాలండి అని అనుకుంటే ఇదిగో పరిశుద్ధ గ్రంథం తెరవండి. దేవుడు తన చేతితో రాశాడు 10 ఆజ్ఞలు. మోషేకి 10 ఆజ్ఞలు వ్రాసి ఆ పలకలను దేవుడు మోషేకి ఇచ్చాడు. చిన్నపిల్లలు ఎలాగైతే పలకలు తీసుకుని బడికి వెళ్ళి వారు రాసుకుంటారు, దేవుడు తన చేత్తో మోషేను పిలిచి, అబ్బాయి మోషేను కూర్చో నేను రాస్తాను అని 10 ఆజ్ఞలు ఆయన రాశాడు. ఈరోజు 10 ఆజ్ఞలు ఆయన రాస్తే ఆ 10 ఆజ్ఞలు మన హృదయంలో పెట్టుకోవాలి. కానీ దేవుని విశ్వాసులు చాలా మంది 10 ఆజ్ఞలు వదిలేస్తున్నారు. చాలా మంది 10 ఆజ్ఞలు ఫాలో అవ్వలేకపోతున్నారు. మీ ఇంట్లో ఫోటోలో 10 ఆజ్ఞలు ఉంటే సరిపోదు, మీ ఫోన్లో 10 ఆజ్ఞల ఫోటో ఉంటే సరిపోదు. ఎక్కడుండాలి? ఈ హృదయంలో ఉండాలి. 2 వాటి ప్రకారముగా నడుచుకోవాలి. దేవుని విశ్వాసులరా అయ్యగారు అదే అన్నారు, వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులౌ మనుట.
వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులై మనుట ఈ మూడు పనులు చేయువారు పరలోక వాస్తవ్యులగుట యేసు ప్రభువు వాచుచున్న హృదిగో వినరండి యేసు ప్రభువు వాచుచున్న హృదిగో వినరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? వినుట విశ్వసించుట. దేనికి విధేయులు అవడం? నాకు కాదు. దేనికి విధేయులు అవడం? దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఎవరికి విధేయులు అవ్వాలి? ఆజ్ఞలకు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఒకటి వినాలి, రెండు నమ్మాలి, తరువాత దానికి విధేయులు అవ్వాలి. ఈరోజు ఈ మూడు పనులు చేస్తే వారే పరలోక వాస్తవ్యులు. ఒకవేళ వినలేదు, నమ్మలేదు, ఆజ్ఞలకు విధేయులు కాలేదు, మనం ఎవరం కాము. ఇంకా చెప్పాలి, చెప్పట్లేదు మీరు. మొన్న ఒక అతను నాకు అయ్యగారిని బలంగా ప్రార్థన చేయండి అన్నారు. దేనికి ప్రార్థన అన్నాను నేను. డబ్బులు బాగా రావాలండి. ఏ డబ్బులు అంట? ముగ్గురు దగ్గర నుంచి రావాలంట డబ్బులు. అంటే అమ్మా మూడు పార్టీల దగ్గర నుంచి 3 పార్టీలు డబ్బులు ఇచ్చేలాగా ప్రార్థన చేయండి అన్నారు. ఎన్ని ఓట్లు ఉన్నాయన్నాను నేను. 4 ఓట్లు ఉన్నాయండి, 1 ఓటు తప్పిపోయింది. అది కూడా ఉంటే డబ్బులు వచ్చేదును. నిజమే, మన పేరు లేదనుకోండి, మనకేం లేదు, అర్హత, ఓటేసే అర్హత లేదు. పేరు లేకపోతే ఓటేసే అర్హత లేదు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా అలాగే ఈరోజు పరలోక వాస్తవ్యులుగా మీకు అర్హత రావాలనంటే, పరలోక వాస్తవ్యులుగా మీకు అర్హత రావాలంటే వినుట విశ్వసించుట. ఎవరికి విధేయులు అవ్వాలి? ఆజ్ఞకు. అయ్యగారు చాలా స్పష్టంగా రాశారు. వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులమనుట. వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులమనుట. ఈ మూడు పనులు చేయువారు పరలోక వాస్తవ్యులగుట. యేసు ప్రభువు వాచుచున్న హృదిగో వినరండి. యేసు ప్రభువు వాచుచున్న హృదిగో వినరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆజ్ఞలకు విధేయులవ్వాలి. ఆజ్ఞకు విధేయులైతే పరలోక రాజ్యమే కాదు, ఇక్కడ కూడా మీకు పరలోక రాజ్యమే. ఆమేన్. ఇక్కడ కూడా ఎలా చెప్పగలరంటే ఒక మాట ఉంటుంది. పరమదేవ నిబంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు. పరమదేవ నిబంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు. నిరతమును కృప నిలచియుండును. యెహోవా నీతి కరములా పిల్లలకు నుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పరమదేవ నిబంధనాజ్ఞలు అంటే నిబంధనలు, ఆజ్ఞలు ఉన్నాయి చూసారా? పరమదేవుని, పరలోక దేవుని ఆజ్ఞ నిబంధనలు ఎవరైతే గైకొంటారో, ఎవరైతే వాటి ప్రకారంగా నడుచుకుంటారో, దేవుని కృప ఎక్కడి వరకు ఉంటుందంటే, ఎక్కడి వరకు అమ్మా? వారి పిల్లల
తరముల వరకు. దేవునికి స్తోత్ర. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, దేవుని నిబంధనలు ఎవరైతే భక్తితో గైకొంటారో దేవుని కృప వారిని బట్టి వారి తరముల పిల్లల వరకునో కూడా. నేను బైబిల్ పట్టుకుని దేవుని ఇప్పుడు విశ్వాసులను ధైర్యంగా చెప్పగలను, మా తాతయ్య గారు, మా నానమ్మ గారు, వారు దేవుని నిబంధనలు, ఆజ్ఞలు భక్తితో గైకొన్నారు వారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. జానయ్య గారు, డైమండ్ దైవాశీర్వాదం అమ్మగారు మన మే 7వ తారీఖున ఇదే స్వసదశాలలో జానయ్య గారి యొక్క జ్ఞాపకార్థపు కూడిక జరిగింది. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, వారు వెళ్ళిపోయి 7 సంవత్సరాలు అయ్యింది. మా నాన్నమ్మ గారు వెళ్ళిపోయి సుమారు 10 సంవత్సరాలు అవుతుంది. కానీ వారి పేరు మీద ఇప్పటికి ఏ పని ఆగలే. నేను మొన్న వారం చెప్పాను, నేను బైబిల్ మిషన్లో దేవుని ఇప్పుడు విశ్వాసులరా అత్యధిక దశం భాగం ఎవరి పేరు మీద ఉంటుందంటే జానయ్య గారి పేరు మీదే ఉంటుంది. చప్పలు కొట్టాలి గట్టిగా. ఆయన వెళ్ళిపోయినా దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఆయన వెళ్ళిపోయారు కానీ ఆయన పని ఆగలేదు. ఎందుకు ఆగలేదంటే దేవుని ఇప్పుడు విశ్వాసులరా, వారు పరమదేవ నిబంధన ఆజ్ఞలు వారు భక్తితో గైకొన్నారు కాబట్టి ఆయన బట్టి ఆయన పిల్లలు, వారిని బట్టి పిల్లల పిల్లలు, వారిని బట్టి మా పిల్లలు, తరముల పిల్లలకు కూడా ఆశీర్వాదమే. దేవునికి స్తోత్ర. ఏంటి కారణం ఏంటి చెప్పండి అమ్మా? ఒకటే కారణం ఏంటి? పరమదేవ నిబంధనాజ్ఞలు భక్తితో గైకొను జనులకు. వారు గైకొన్నారు. దేవుని ఆజ్ఞ వారు మీరలేదు, దేవుని ఆజ్ఞ వారు తప్పలేదు. వారిని బట్టి దేవుని ఇప్పుడు విశ్వాసులరే ఈరోజు మాకు మా పిల్లలకు తరతరముల వరకు ఎంత గొప్ప ధన్యులమో అనుకుంటాను నేను. ఈరోజు మీరు కూడా పరమదేవ నిబంధన ఆజ్ఞలు. ఒక ఆయన అంటున్నాడు, మా నాన్న బతికిలేడు కానీ బతికుంటే నేనే చంపేద్దును అంటున్నాడు. మా నాన్న బతికిలేడు, బతుకుంటే మాకేమి ఇవ్వలేదు, మా కొరకు ఏం చేయలేదు అంటున్నాడు. అప్పుడు నేను అన్నాను, ఇదే ఆజ్ఞ చూపించాను. నువ్వు దీర్ఘాయువు పొందునట్లు తల్లిని తండ్రిని సన్మానించు. వారిని సన్మానించు ముందు, నీకు అది ఆశీర్వాదం. అది 10 ఆజ్ఞల్లో ఒకటే. మోసగింపవద్దు, అబద్ధ సాక్ష్యము చెప్పవద్దు, వ్యభిచరింపవద్దు. దేవుని విశ్వాసులరా, దేవుని మాట వృధాగా ఉచ్చరింపవద్దు. కొంతమంది ఒట్లేసేస్తారు, దేవుడి మీద ఒట్టు అంటారు. దేవుని మీద ఒట్టు అంటే పెట్టచ్చా పెట్టకూడదు చెప్పండి? దేవుని నామాన్ని వృధాగా ఒట్లు పెట్టకూడదు. అసలు దేవుని నామాన్ని ఉత్తినే తీయకూడదు. ఇంకా ఆయనే తేరగా దొరుకుతారు మనకి. ఇతరులను నమ్మించాలంటే దేవుడి మీద ఒట్టు అంట. ఆయన నామాన్ని తీయకండి. అవసరమైతే ఆయన నామాన్ని ఘనపరిచేవారుగా ఉండాలి, కానీ ఆయనకు అపకీర్తి తెచ్చేవారు వృధాగా ఆయన నామాన్ని ఉచ్చరింపవద్దు, విగ్రహారాధన చేయవద్దు. నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు. దేవుని విశ్వాసులరా, దేవుని 10 ఆజ్ఞలు మీ హృదయంలో దాచుకోండి. నేను త్వరగా ఇంకా చాలా ఉన్నాయి, నేను ఆగిపోయాను ప్రసంగాన్ని, ముందుకు వెళ్తున్నాను. దేవుని విశ్వాసులరా, ఈరోజు మీ హృదయము దేవాలయం అయితే మీ హృదయంలో దేవాలయపు తెర ఉండాలి. ఏంటి ఆ తెర అంటే? మొదటి ప్రత్యేకత ఏముండాలన్నమ్మా? 10 ఆజ్ఞలు పాటించేవారుగా. రెండవదిగా దేవుని విశ్వాసులరా, నేను ఇందాక మీతో చెప్పాను, దేవాలయపు తెర దేనితో చేయబడింది చెప్పాలందరూ కూడా? మేక వెంట్రుకలతోనే చేయమని ఆజ్ఞ ఇయ్యబడినది. మరి ఏ వెంట్రుకలు ఉపయోగించలేదు, మేకను మాత్రమే. ఎందుకు మేక? వాక్యాన్ని చదువుకుందాము. లేవియాకాండము 16వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఏ మేక మీద యెహోవా పేరట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి, ఆ మేకను అహరోను
తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అర్పణగా అర్పింపవలెను. దేవునికి స్తోత్రం. మేక దేనికి సాదృశ్యంగా ఉందంట? బలికి లేక అర్పణకు సాదృశ్యముగా. దేవుని విశ్వాసులరా, మేక అర్పణకు సాదృశ్యముగా. ఈరోజు అర్పణ మీ హృదయంలో కూడా ఉండాలి. అర్పణ మీలో కూడా ఉండాలి. మొదటిగా మీ హృదయంలో 10 ఆజ్ఞలు ఉండాలి. రెండవదిగా ఏముండాలండి అమ్మ? అర్పణ. అర్పణ అంటే మనం పాట పాడుకుంటాం కదా, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము. అందరూ పాడదా? సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఈమెను. నీ బిడ్డను సేవకు ఇచ్చెదవా సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. హల్లెలూయా. సమర్పణ అంటే, అర్పణ అంటే ఏంటి చెప్పండి? నీ దేహము, నీ ధనము, నీ సమయము. చాలామంది కానుకలు వేసేస్తారు. బాగానే, అందరూ కానుకలు వేస్తారు. ప్రతి మందిరంలో ఎందుకు కానుకల గురించి ఎక్కువ చెప్తారు, మిగతాది ఎవరు పట్టించుకోరు. కానుక పడితే సరిపోద్ది అనుకుంటారు. సమర్పణ అంటే దేవుని ప్రియ విశ్వాసులరా, నీ దేహము, నీ ధనము, నీ సమయం. కానుకలు ఒకటే దేవుని ప్రియ విశ్వాసులరా, అర్పణ కాదు. మీ హృదయంలో అర్పణ అనేది, సమర్పణ అనే అంతస్తు కలిగిన వారై ఉండాలి. దేవుని ప్రియ విశ్వాసులరా, సమర్పణ అంటే చాలా మంది కానుక ఒకటే చూస్తారు. కానుక ఒకటే కాదండి. కానుక అందరూ వేస్తారు, కానుక ఒకటే కాదు. ఈరోజు చాలామంది దేవునికి మీ దేహాన్ని దేవుని కొరకు అర్పణ చేయలేకపోతున్నారు. మీ సమయాన్ని దేవుని కొరకు ఇయ్యలేకపోతున్నారు. సమయాన్ని ఇయ్యలేక దేవుని ప్రియ విశ్వాసులరా, ఆన్లైన్ అని వచ్చేసింది, డిజిటల్ సేవ చేసింది, ఇంట్లో ఉంటున్నారు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఇళ్లలోనే ఉంటున్నారు. ఈరోజు కంపెనీలేమో వర్క్ ఫ్రమ్ హోమ్ మాకు వద్దు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీరు ఎలా వర్క్ చేస్తారో హోమ్లో మాకు తెలియడం లేదు, మా కంపెనీలకి రండి అని వారు పిలుస్తూ ఉంటుంటే, ఈరోజు సేవకులు మాత్రం చాలామంది డిజిటల్ సేవ అది మీరు ఉంటే సరిపోతుందిలే. విశ్వాసులు ఇంట్లో కూర్చొని టీవీ ముందు కూర్చొని ఒక సిద్ధపాటు ఉండదు, ఒక పరిశుద్ధత ఉండదు, ఒక వినయం ఉండదు, ఒక విశ్వాసం ఉండదు, ఒక ఏర్పాటు ఉండదు. దేవుని ప్రియ విశ్వాసుల ఇండ్లలోనే కూర్చుని సమయాన్ని దేవుని కొరకు ఇవ్వలేక, మీ దేహాన్ని దేవుని దగ్గరకు తీసుకెళ్ళలేక, దేవుని ప్రియ విశ్వాసులరా, ఇది నిర్మోహమాటంగా నేను చెప్పే మాట ఏంటంటే, ఇది సమర్పణ కాదు. ఇంట్లో కూర్చొని మీరు కానుకలు ఫోన్పే, గూగుల్ పే చేసేస్తే అది సేవ అయిపోతుందా? అది అర్పణ అయిపోతుందా? దేవుని ప్రియ విశ్వాసులరా, సంఘాలకి వెళ్ళాలి, పరిచర్య చేయాలి, సంఘాలకి వెళ్ళాలి. దేవుని ప్రియ విశ్వాసులరా, ఆయన కొరకు ప్రయాసపడాలి. అయ్యగారు దేవుని ప్రియ విశ్వాసులరా, సమర్పణ అనే పని కొరకు అయ్యగారు దేవుని ప్రియ విశ్వాసులరా వ్రాస్తూ, అమ్మ దయామణి నువ్వు షాలో ఇంకొకసారి కనబడకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రియ విశ్వాసులరా, అయ్యగారు తనువు నాదిదిగో అనే కీర్తన అయ్యగారు వ్రాస్తూ అందులో చాలా చక్కటి మాట చెప్పారు. ఘనమైన నీ ప్రేమ కరణమున నీకై పనిచేయ చేతులివిగో, అనయమ్ము నీ విషయ మై సొగసు గాచురుకు
ధనముతో పరుగెత్త వినయ పాదములివిగో తనువు నా ఇదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపుమి. చాలా మంది తనువు నాది ఇదిగో అని పాట పాడతారు, కానీ అందులో అర్థం తెలియదు. ఒక అర్థం మాత్రం తెలిసి ఉంటుంది. ఏంటి అర్థం అంటే, వెండి పసిడి లివిగో విషమైనను నాకై ఉన్నవలెనని కోరాను. ఓ పాస్టర్ గారు అంట, ఓ పాస్టర్ గారు అంటే చాలామంది ఇదే చెప్తారు, కానుక గురించి చెప్తూ, వెండి పసిడి ఇవిగో వేషమైనను మాకు వద్దు ప్రభువా, నీకే కావాలి అని మీ బంగారాన్ని వెండిని పసిడిని మాకు ఇచ్చేయండి అని చెప్పి చెబుతూ ఉంటారు. దేవుని అదొకటే చెప్తారు, మిగతాది చెప్పరు. దేవునికి కానుక కాదు కావలసినది. అయ్యగారు అన్నారు, ఘనమైన నీ ప్రేమ దేని అనేక మందికి చెప్ప, ఇదిగో దేవా నా కాళ్ళు నా చేతులకు చురుకుదనము ఇవ్వండి. దేవుని పని చేయ, పనికి వెళ్ళ చురుకుదనం ఇవ్వండి. ఈరోజు చాలామందికి దేవుని పనికి చురుకుదనం లేదు. చాలా మందిరాలు సేవకులందరితో మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఎండాకాలం వచ్చేసరికి విశ్వాసులు చాలా తగ్గిపోతున్నారండి. దేనికి అమ్మ? ఎండ చాలా ఎక్కువగా ఉంది, ఎండకి చాలామంది తగ్గిపోతున్నారు. మరి మిగతా పనులకు తగ్గుతున్నారంటే రోడ్డు ఎక్కితేనేమో రోడ్డు మీద అందరూ అక్కడే ఉంటున్నారు. సినిమా హాల్లో అందరూ సినిమా టికెట్లు ఎక్కువ తెగుతున్నాయి కానీ తక్కువేమీ తెగట్లేదు. వ్యాపారాలు ఎక్కువ అవుతున్నాయి కానీ తక్కువేమీ అవ్వట్లేదు. పనులు ఎక్కువ అవుతున్నాయి కానీ తక్కువేమీ అవ్వట్లేదు. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఏమైపోతుంది? శ్రమ వచ్చేస్తుంది. అయ్యగారు అన్నారు, దేవునికి పనికి ఆయన కొరకు ప్రయాసపడ చురుకుదనము దేవా, ఆ కాళ్ళు ఆ చేతులు నాకు ఇవ్వు ప్రభువా అని దేవుని విశ్వాసులరా ప్రార్థన చేశా. ఈరోజు చాలామంది దేవుని పని, అది మీ ఇండ్ల దగ్గర ఉన్న మందిరాలైనా కావచ్చు, ముదునూరుపాడు స్వస్థతశాల అయినా కావచ్చు. దేవుని విశ్వాసులరా, మా తండ్రి గారు మా తాతయ్య గారు ఎప్పుడూ ఒకటే చెబుతూ ఉండేవారు, శనివారం శాలకి రండి. దేవుని విశ్వాసుల ఆదివారం మీరు ఆరాధన మానొద్దు. ఒకవేళ మీ ఊర్లో బైబిల్ మిషన్ మందిరం ఉంటే బైబిల్ మిషన్ మందిరాలకి వెళ్ళండి. ఒకవేళ బైబిల్ మిషన్ మందిరం లేదా, మీకు ఏ మందిరం నచ్చితే, ఏ మందిరం బాగుంది అని అనిపిస్తే అక్కడికి వెళ్ళండి, అక్కడ పని చేయండి, అక్కడ పరిచర్య చేయండి. దేవుని విశ్వాసులరా, ఈరోజు చాలా మందిలో ఈ పని పరిచర్య చేసే స్వభావము అనేక మందిలో దేవుని విశ్వాసులరా లేదు, తగ్గిపోయింది. దేవుని విశ్వాసులరా, ఈ శాలలు వేస్తున్నప్పుడు, ఈ స్లాబ్ వేసే ముందు శాలలు వేస్తున్నప్పుడు తాటి ఆకులు శాలు ఉండేది, 7 శాలలు ఉండేవి. నేను చిన్నప్పుడు తాటాకులు మోసాను నేను ఇక్కడ ఈ శాల దగ్గర. దేవునికి స్తోత్ర. మా నాన్నగారు మా పెదనాన్నగారు తాటాకులు పైకి అందిస్తూ ఉంటుంటే నేను ఆ సమయంలో ఆ తాటాకులు మోసేవాడిని. మోయనిచ్చేవారు కాదు నన్ను సేవకులు, ఎందుకంటే చిన్నపిల్లోని కదా, పని చేయనిచ్చేవారు కాదు. ఒకసారి మట్టి తొక్కుతున్నారు అందరూ ఇక్కడ, మట్టి తొక్కుతూ ఉంటుంటే నాకు తెలియదు అప్పుడు, నేను చెప్పులు వేసుకుని మట్టి తొక్కడానికి వచ్చాను. నేను చెప్పులు వేసుకుని మట్టి తొక్కడానికి వచ్చేస్తే మట్టి తొక్కాను నేను, చెప్పులు వేసుకుని, చెప్పులు ఆన్ ఉండిపోయింది. ఇది ఎక్కడ ఉండిపోయింది? పునాదులు ఉండిపోయింది. మళ్ళీ నేను కాళ్ళు తీసేసరికి చెప్పు అందులో ఉండిపోయింది, నా కాళ్ళు వచ్చేసింది. మా నాన్నగారికి చెప్తే ఇప్పుడు ఎక్కడ తిడతారా అని నేను ఆ పునాదిలోనే ఉంచేసి రెండో చెప్పు కూడా అందులోనే పెట్టేశాను నేను. అంటే ఎందుకు చెబుతున్నానంటే, ఈ పునాదిలో నా చెప్పులు ఉండిపోయినాయి, ఈ పునాదిలో నా పని ఉండిపోయింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఈరోజు ఎవరు దేవుని పని చేస్తారో, ఎవరు దేవుని కొరకు ప్రయాసపడతారో, దేవుని విశ్వాసులరా, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఈరోజు మీ హృదయంలో మేక వెంట్రుకలతో చేయబడినట్లుగా, అంటే మేక దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే అర్పణకు సాదృశ్యముగా మీరు దేవునికి అర్పణ సమర్పణ కలిగిన వారిగా ఉండాలి. అది రెండవ ప్రత్యేకత. 3 వాక్యాన్ని చదువుకుందాం. వాక్యంలో చూచాం కదా ఇందాక, నీల రక్త
ధూమ్ర వర్ణములు కలిగినదై. అంటే ఎన్ని రంగులు? 3 రంగులు. దేవుడు చెప్పాడు 3 రంగులు. 3 రంగులు దేనికి సాదృశ్యముగా ఉన్నాయంటే తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును జయము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును జయము. ఇహపరము లాయందు ఇహపరము లాయందు శాశ్వత కాలము జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రియ విశ్వాసులరా, తండ్రి కుమార పరిశుద్ధాత్మలకు సాదృశ్యముగా ఉన్నది. నేను ఈ సందర్భం దేవుని చిత్తమైతే మరలా ఒకసారి విడిగా చెప్తాను. నేను ఈరోజు చాలామంది దీన్ని అపార్థం చేసుకుంటున్నారు. కొంతమంది యెహోవా ఒక్కడే అంటున్నారు, కుమారుడు లేడంటున్నారు, పరిశుద్ధాత్మ లేడంటున్నారు. దేవుని ప్రియ విశ్వాసులరా, అది తప్పు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు త్రియేక త్రైక త్రిత్వ దేవుడు, త్రైకమై ఉన్న దేవుడు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఒకసారి మా సంఘంలో ఒక విశ్వాసిని ఒక ఆయన అన్నారంట, మీ దేవుడు నిజంగా దేవుడైతే, మీ దేవుడు నిజంగానే దేవుడైతే 2000 సంవత్సరాల క్రితమే ఎందుకు పుట్టాడు? అంతకు ముందు నుంచి కూడా ఉండాలి కదా అంటే ఆవిడ బైబిల్ తీసి ఆవిడ చెప్పిందంట, ఇదిగోండి అంటే మత్తయి సువార్తలో పుట్టింది కుమారుడు, మీరు ఆయనను చూసి అప్పుడే ఉన్నారని అనుకుంటున్నారు. ఆయన కుమారుడు తండ్రిగా సృష్టి లేనప్పటి నుంచి, ఏదీ లేనప్పటి నుంచి, అనాది నుంచి ఇదిగో యెహోవా తండ్రి ఉన్నాడు అని చూపించారంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నిజమే, ఆది అంతము లేని దేవుడు ఆయన, అనాది పురుషుడు ఆయన. ఆదియు అంతమెవరు? కడవరి దినములలో దేవుని ఆత్మ బలముగా కుమ్మరింపబడును. ఈ ఆత్మ పరిశుద్ధాత్మ. ఆత్మ లేనివాడు ఈరోజు ఆత్మ చేత నింపబడి త్రియేక త్రైక త్రిత్వ దేవుని ప్రియ విశ్వాసులరా, ఈ మూడు దేవుని ప్రియ విశ్వాసులరా, ఈ 3 అంతస్తులు కలిగిన వారమై ఉండాలి. ఈ 3 మర్చిపోకూడదు. పాత నిబంధనలు ఆయన 3 వర్ణాలు, 3 రంగులు, ఈ 3 కూడా దేనికి సాదృశ్యముగా ఉన్నాయనంటే దేవుని ప్రియ విశ్వాసులరా, 1 తండ్రికి, 2 కుమారునికి, 3 పరిశుద్ధాత్మునికి. నేను ఒకసారి ప్రసంగంలో చెప్పాను, నేను క్రిస్టమస్ 3 రకాలు. 1 పాత నిబంధన క్రిస్టమస్, 2 క్రొత్త నిబంధన క్రిస్టమస్, 3 అమ్మ చెప్పగలరా? ప్రస్తుత కాల క్రిస్టమస్. పాత నిబంధన క్రిస్టమస్ అంటే అది దర్శన క్రిస్టమస్, అంటే దర్శనంలో చూచారు. 2 క్రొత్త నిబంధన క్రిస్టమస్ అంటే దర్శించిన క్రిస్టమస్, అంటే దర్శనంలోనే కాదు. ఇప్పుడు యెషయా గారు ఉన్నారు, ఎలయనగా మనకు శిశువు పుట్టిన, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద ఇవన్నీ ఎలా చూచాడు? ఆయన దర్శనంలో. యేసయ్య దగ్గర నుంచి చూడలేదుగా, దర్శనంలో చూచాడు. క్రొత్త నిబంధన వచ్చేసరికి వారు దర్శించారు. జ్ఞానులు యేసయ్య దగ్గరకు వచ్చారు, 2 గొర్రెల కాపరులు యేసయ్య దగ్గరకు వచ్చారు, దర్శించారు. ఇప్పుడు కూడా మనం క్రిస్మస్ చేస్తున్నాం. ఏం క్రిస్మస్ చేయాలని అంటే నిరీక్షణ క్రిస్మస్. అంటే వచ్చిన తండ్రి గురించి, కుమారుడు గురించి కాదు, కానీ రాబోయే ఎవరి గురించి? పెండ్లి కుమారుడు గురించి. అంటే తండ్రి పాత నిబంధన, క్రొత్త నిబంధన, ప్రస్తుత కాల ఏది విడిచిపెట్టడానికి లేదు. వాక్యం ద్వారా చెప్పే మాట. చాలామంది పాత నిబంధన కదా, అది వదిలేద్దాం, క్రొత్త నిబంధనే పట్టుకుందాం,
క్రొత్త నిబంధన ఉంది కదా, అది వదిలేద్దాం, ప్రస్తుతాన్ని పట్టుకుందాం అనుకుంటూ ఉంటారు. ఏది వదలడానికి లేదు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఆదియు అంతమునై ఉన్న దేవుడు, అల్ఫయు. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా. అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా. లెక్కాలేని మార్లు, లెక్కాలేని మార్లు చెడిపోతిని, లెక్కాలేని మార్లు చెడిపోతిని. రక్కున నేను నిన్నదైతిని, రక్కున చేర్చి లెక్కలేని మార్లు చెడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. లెక్కలేని మార్లు చెడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. చక్కా చేసి నా నేత్రాలు తెరచి, గ్రక్కున నిన్ను చూడ నిన్ను. చక్కా చేసి నా నేత్రాలు తెరచి, గ్రక్కున నిన్ను చూడ నిన్ను. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిన్ను చూడా. కంటికి కనబాడని వెన్నీయో, చెవికి వినబాడ నీవెన్నీయో. కంటికి కనబాడ నీవెన్నీయో, చెవికి వినబాడ నీవెన్నీయో. హృదయాగోచరము కానీవెన్నీయో, సిద్ధపరచితివా నాకై. హృదయాగోచరము కానీవెన్నీయో, సిద్ధపరచితివా నాకై. ప్రభు యేసు నా రక్షక, నొసగు నాకు నిరతముని నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా. అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నిరతముని నాకు నిరతముని నిన్ను చూడా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అల్ఫయు ఒమేగాయు ఆయనే. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఆయనే. ఆదియు అంతమును ఆయనే. దేవుని ప్రియ విశ్వాసులరా, పాటలు మర్చిపోతున్నాం. ఎందుకంటే వయసు అయ్యి కొద్దీ ముసలోళ్ళం అవుతూ ఉంటాం కదా మేము కూడా. మా తాతయ్య గారు 16వ ఏట ఆయన సేవ ప్రారంభించారు. దేవుని చిత్తం మరి యాదృచ్ఛికమో తెలియదు, ఆయన సంకల్పమో తెలియదు, కానీ నేను 16వ ఏటనే దేవుని సేవ ప్రారంభించాను. దేవుని ప్రియ విశ్వాసులరా, 16వ ఏట అంటే ఇప్పటికి నేను 18 సంవత్సరాలుగా దేవుని సేవలోనే ఉన్నాను నేను. దేవునికి స్తోత్రం. నా వయసు లెక్క కట్టకండి అమ్మా. దేవుని పనిలోనే ఎదుగుతూ ఆ భారాన్ని, సేవా భారాన్ని మోస్తూ నెలకి 1,50,000 జీతం వదిలి దేవుని పనిలో, దేవుని సేవలో, ప్రయాసలో
మరి ప్రయాసపడుతూ ఉన్న దేవుడు ఇంకా ఆయన పనిలో వాడుకొనును గాక. ఆమేన్. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి 3 రంగులు, నీల, ధూమ్ర, రక్తవర్ణములు, బ్లూ, పర్పుల్ అండ్ స్కార్లెట్ అంటే దేవుని ప్రియ విశ్వాసుల ఇది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలకు సాదృశ్యం. కాబట్టి ఇవి మీరు మరిచిపోకండి, త్రిత్వాన్ని మీ హృదయంలో దాచుకోండి. దేవుని ప్రియ విశ్వాసుల 4 ఇందాక మనం చదువుకున్నాం, సన్నని నార, దేవుని ప్రియ విశ్వాసుల దానితో ఎ ఫైన్ ట్విన్నెడ్ లినిన్ క్లాత్, దాంతో ఆ దేవాలయపు తెర దానినే ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆ సన్నని నార, ఆ లెనిన్, అది దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే తగ్గింపుకు సాదృశ్యముగా ఉన్నది. దేవుని ప్రియ విశ్వాసులరా, మీ హృదయంలో ఎప్పుడు ఏ భావము కలిగిన వారై మీరు ఉండాలనంటే ఎలా ఉండాలి అమ్మా? తగ్గింపు కలిగిన వారుగానే, తగ్గించుకున్న వారిగానే. దేవుడు ఆయన ఎలా ఉన్నారు చెప్పండి? ఈ లోకానికి వచ్చి ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు. కానీ ఎప్పుడూ కూడా దేవుని ప్రియ విశ్వాసుల తగ్గింపును ఆయన విడిచిపెట్టలేదు. ఎప్పుడు తగ్గించుకున్నవాడిగా ఉన్నాడు ఆయన. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునన్నట్లుగా ఈరోజు మనము కూడా, లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది కదా, అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు. మనం ఎగిరేవారిగా ఉన్నామా లేకపోతే అణిగి మణిగిన వారిగా ఉన్నామా అమ్మా? తగ్గింపు అనేది దేవుని ప్రియ మనం తగ్గించుకుంటే ఆయన పెంచుతాడు. మనం పెరుగుదాం అనుకున్నాం అనుకుంటే దేవుడు ఏం చేస్తారు? తగ్గించేస్తాడు ఆయన. కాబట్టి దేవుని ప్రియ విశ్వాసులరా, విశ్వాసి ఎప్పుడు కూడా తగ్గింపు కలిగే. మీరు ఎన్ని ప్రార్థనలు చూడండి, దేవుని ప్రియ విశ్వాసులరా, ఎక్కడ ఏది మీరు తీసుకున్నా, ఏ ఉదాహరణ, ఏ ఉపమానం తీసుకున్నా దేవుడు తగ్గించుకున్న వారినే. 2 ప్రార్థనలు మనం చూడగలం. 1 పరిసయ్యుడు చేసిన ప్రార్థన, 2 సుంకరి చేసిన ప్రార్థన. దేవుడు ఏ ప్రార్థన అంగీకరించాడు? సుంకరి ప్రార్థన ఎందుకు అంగీకరించాడంటే ప్రధాన కారణం ఏంటి అమ్మా? తగ్గించుకున్నాడు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు మనము కూడా తగ్గింపు కలిగిన వారుగా, దేవుని ప్రియ విశ్వాసులరా, తగ్గింపులోనే మోకాళ్ళ ప్రార్థన ఉంటుంది, తగ్గింపులోనే కన్నీటి ప్రార్థన ఉంటుంది, తగ్గింపులోనే ఉపవాస ప్రార్థన ఉంటుంది. తగ్గింపు లేని వారిలో ఈ ప్రార్థనలు దేవుని ప్రియ విశ్వాసులరా కనబడవు. మనం తగ్గించుకున్న వారై, మనము మన హృదయాన్ని శుద్ధి చేసుకున్న వారై, ఒక పాట ఉంటుంది కదా, నిన్ను కొలిచెదారావయ్యా నా యేసన్నా, నిన్ను కొలిచెదారావయ్యా హృదయా దేవలమందు నిన్ను నిలిపి, హృదయా దేవలమందు నిన్ను నిలిపి, భక్తి పుష్పములాచి భజించి పూజించి, భక్తి పుష్పములాచి భజించి పూజించి, నిన్ను కొలిచెదా రావయ్యా నా యేసన్నా, నిన్ను కొలిచెదా రావయ్యా, శుభ్రపరచిది రావయ్యా నా హృదయము, భద్రపరచిది రావయ్యా, నీతి సూర్యుడా నీవు ఉదయించునాంతనే, నీతి సూర్యుడా నీవు ఉదయించునాంతనే, కుదురౌన ప్రాణము సదాయాత్మ పరమాత్మ, కుదురౌన ప్రాణము సదాయాత్మ పరమాత్మ, నిన్ను కొలిచెదా రావయ్యా నా యేసన్నా, నిన్ను కొలిచెదా రావయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తగ్గించుకున్న వారై
దేవుని ప్రియ విశ్వాసులరా, మన హృదయాన్ని శుభ్రము చేసుకున్న వారై, మన హృదయాన్ని కడుగుకున్న వారమై, పవిత్రపరుచుకున్న వారమై, దేవాలయం ఎలా ఉంటుంది చెప్పండి? ఎప్పుడు కూడా చెప్పాలి, శుభ్రంగా. దేవుని ప్రియ విశ్వాసులరా, మా మందిరం సరిగ్గా లేదనుకోండి, మొన్నే ఒక మందిరం కట్టాం, కొత్త మందిరం కదా అని మీరు అనుకోవచ్చు. కొత్తదైన పాతదైన మందిరం బాగోపోతే మాత్రం ఇంకా చాలా గట్టిగా తిడతాను నేను, మందిరం కరెక్ట్గా లేకపోతే. ఇంకో మందిరం కడతాకి సిద్ధంగా ఉన్నాం, దాని గురించి కూడా ప్రార్థన చేయండి. మందిరం కరెక్ట్గా లేదనుకోండి, మన ఇల్లు బాగోపోతే ఏం చేస్తాం అమ్మా? ఎలా శుభ్రం చేసుకుంటామో. ఈరోజు చాలామంది ఇంటి శుభ్రత ఉంటుంది కానీ మందిరపు శుభ్రత లేకపోతే మందిరములో దేవుని ప్రియ విశ్వాసులరా హృదయ శుభ్రత. ఈరోజు మందిరాన్ని కడుక్కోవడానికి నీళ్లు కావాలి, మన హృదయం కడుక్కోవడానికి కన్నీళ్ళు కావాలి. రెండో శుభ్రంగా ఉంచుకోవాలి, మందిరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. మన హృదయాలను కూడా తగ్గింపు కలిగిన వారై దేవుని ప్రియ విశ్వాసులరా శుభ్రం చేసుకోవాలి. ఇది దేవాలయపు తరిక ఉన్న 4వ ప్రత్యేకత. 5వ ప్రత్యేకత ఏంటంటే అది బూటా పనితో దేవుని ప్రియ విశ్వాసులరా, అంటే అది నీడిల్ వర్క్ అంటారు, అంటే అది శ్రమతో, అంటే అది సునాయాసమైన పని కాదు, అది శ్రమతో. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుని పని ఎప్పుడు కూడా శ్రమతోనే ఉంటుంది. దేవుని పని ఎప్పుడు, నేను క్రిందటి వారు నేను ప్రసంగం చెప్పాను, బండ సందులలో ఎగురు నా పావురమా. పావురం ఎక్కడ ఎగురుతుంది? ఆకాశంలో ఎగిరి పావురాలు చూసి ఉంటాం మనం. విశాలమైన ఆకాశ వీధులలో ఎగిరే పావురాలు చూస్తుంటాం, ఉద్యానవనములలో, అడవులలో, నదులలో. కానీ పావురము అంటే సంఘం ఎక్కడ ఎగరాలంట? బండ సందు అంటే దేవుని గాయముల మధ్యన. అంటే పావురం ఎక్కడ ఎగరాలి చెప్పండి? శ్రమలో ఎగరాలంతే. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈరోజు చాలా సంఘాలు దేవుని ప్రియ విశ్వాసులరా ఇలాంటి భావాలతో కూడిన వాక్యాలు. ఎందుకంటే శ్రమ అనేసరికి విశ్వాసు రారు, బాధ అనేసరికి విశ్వాసు రారు. దేవుడు ఏం చేస్తాడంటే, మన దేవుడు ఎందుకు గొప్పవాడంటే, దేవుని ప్రియ విశ్వాసులరా ఆయన గాఢాంధకారపు లోయలో నడిపిస్తాడు. ఆయన ఎక్కడ? గాఢాంధకారపు లోయలో నడిపిస్తాడు. కానీ ఆయన చేసే పని ఏంటంటే అపాయం రానివ్వడు. ఆయన నీ ప్రక్కన 1000 మందిని పడేటట్లుగా చేస్తాడు. ఆయన నీ పక్కన 1000 కాదు 10,000 మంది కూలినా అపాయం రానివ్వడు ఆయన. దేవునికి స్తోత్ర, చెప్పకూడదా? మనం ఏం చేస్తామంటే మన పక్కన ఒకరు పడకూడదు, మన పక్కన 2 పడకూడదు, 3 పడకూడదు. దేవుని దేవుడు ఆయన అలాంటి వాడు కాదు. ఆయన గాఢాంధకారపు లోయలో నడిపిస్తాడు. ఆయన దేవుని విశ్వాసులరా నడి సముద్రంలో నడిపిస్తాడు. ఆయన మనం పాడతాం కదా, నడిపించు ననవా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరిపా నడిపించు ననవా నా జీవిత తీరమున జయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుములకు నాయాత్మ విరబోయా నా దీక్ష ఫలింపా నా నావలు కాలిడుకో నా సేవ చేకొనుకో నడిపించు నా నావా. నా జీవిత తీరమున్న అమ్మా నడిపించుము లోతునుకు అని చెబుతూ, లోతుగా నడిపించని చెబుతూ నా నావలో కాలిడుము. అంటే మనం శ్రమలో వెళ్తాం, నడి సముద్ర మధ్యలో వెళ్తాం. ఒకసారి నేను ముగించేస్తున్నాను. జెట్స్కీ అంటారు తెలుసమ్మా? అంటే సముద్రాల్లో ఇప్పుడు మామూలుగా బళ్ళు ఎలాగ ఉన్నాయి అలా సముద్రాల మీద వెళ్ళే బళ్ళు ఉంటాయి, జెట్స్కీ అంటారు. అది ఒకసారి వైజాగ్లో ఎక్కాను నేను. వైజాగ్లో ఎక్కితే మామూలుగా 2 కిలోమీటర్ల దూరం తీసుకెళ్తాడు సముద్రంలోకి. నేను అన్నాను, అన్నా నీకు కొంచెం డబ్బులు ఎక్కువిస్తాను, లోనకి తీసుకెళ్ళన్నాను నేను. సరే లోనకంటే 5 కిలోమీటర్లు లోనకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళాక నాకు అక్కడికి వెళ్ళగానే హార్ట్ అటాక్ అంటారు తెలుసు కదా, నా గుండె అలా జారిపోయింది.
ఎందుకంటే సముద్రం 5 కిలోమీటర్ల లోనికి వెళ్ళి ఆ సముద్రం చూడండి ఒకసారి. పడవ మీద నుంచి లేకపోతే షిప్ మీద నుంచి చూస్తేనే కళ్ళు తిరుగుతాయి. నేనేమో డబ్బులు ఇస్తాను కదా అన్నాను. నేను లోనకంట తీసుకెళ్ళిపోయాడు. అలలకు అక్కడక్కడే తిరుగుతున్నాయి, గుండాలకు అక్కడక్కడే ఏర్పడుతున్నాయి. చాలా భయంకరంగా. నేను అన్నాను ఇంకొంచెం ఎక్కువ త్వరగా తీసుకెళ్ళిపో అన్నాను. నేను కొంచెం ఎక్కువ త్వరగా తీసుకెళ్ళిపో అన్నాను. ఎందుకంటే మన జీవితం కూడా అలాంటిదే. ఎప్పుడు అలలు తిరుగుతాయో తెలియదు, ఎప్పుడు గుండాలు వస్తాయో తెలియదు. కానీ దేవుడు ఉన్నాడు అనుకోండి మనతో, దేవుడు మనతో ఉన్నాడు అనుకోండి, ఆయన మన నావలో ఉన్నాడు అనుకోండి, దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఆయన చేసే పని అదంతే. శ్రమ ఉండాలి, బాధ ఉండాలి, బూటా పని. మనం అంటే అయ్యగారు కూడా అన్నారు కదా, శ్రమలు ఉపకారం, శ్రమలే హారం, శ్రమలాత్మకు శృంగారం. శ్రమలు ఉపకారం అన్నది బహుశా నాకు తెలిసి ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం ఒకటే. శ్రమలో హారము అన్న గ్రంథం ఏదైనా ఉన్నదంటే అది ఇదే. నిజమే, శ్రమే హారం. చాలామంది అంటారు కష్టే ఫలి. నిజంగా కష్టపడితే అదే ఫలితం ఇస్తుంది మనకి. అదే చెబుతున్నారు. శ్రమ, ఈ లోకానుసారమైన శ్రమ వేరు, దేవుని కొరకు ఎదుర్కొనే శ్రమ వేరు. ఇలాగున ఈ 5 ప్రత్యేకతలు మీ హృదయంలో మందిరపు తెరవలే ఉండాలి. మొదటిది ఏంటంటే 10 తెరలతో చేయబడింది దేవాలయపు తెర. 10 తెరలు అంటే దేనికి సాదృశ్యంగా ఉందమ్మా? 10 ఆజ్ఞలకు సాదృశ్యంగా. 2 మేక వెంట్రుకలతో, మేక అనగా అర్పణకు సాదృశ్యముగా ఉన్నది. 3 నీలధూమ్ర రక్తవర్ణము, ఇది త్రిత్వానికి సాదృశ్యముగా ఉన్నది. 4 సన్నని నార, ఇది తగ్గింపుకు సాదృశ్యముగా ఉన్నది, బోటా పని. 5 ఇది శ్రమకు సాదృశ్యముగా ఉన్నది. ఈ తెర మీ హృదయములో ఉండి అలాగును దేవుణ్ణి ఆరాధించి దైవాశీర్వాదములు నిండారులుగా పొందుదురుగాక. మహాపరిశుద్ధుడు అయిన దేవా, మీ ఘనమైన పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. దేవాలయపు తెర పాత నిబంధనలో ఇదిగో మీరు కట్టమన్నా దానికి కొన్ని ప్రత్యేకతలు చెప్పా. ఈరోజు దేవాలయపు తెరలు లేవు దేవా. ఇదిగో నీవు మా హృదయం అనే దేవాలయంలో, ఈ హృదయం అనే దేవాలయంలో ఇదిగో ఆ తెరలు ఉన్నాయి. ఆ తెర వంటి ప్రత్యేకతలు ఉండాలి అని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలయ్యా, మీకు స్తుతులయ్యా, మీకు స్తోత్ర. మమ్మల్ని బలపరచి అలాగున దేవా ఇదిగో మేము మా తండ్రి మా హృదయమున దేవాలయములలో మిమ్మల్ని ఆరాధించు ధన్యత, తగు ఆశీర్వాదమును, సంపూర్ణ దీవెన మాకు మీ బిడ్డలకు వాక్యము విన్న ఎల్లరకును అనుగ్రహించు మహిమను పొందుమని యేసయ్య నామమున ప్రార్థించి వినయముగా వేడుకొనొచ్చు ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.